ఆమ్లెట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ శివ. కోవిడ్లో కాస్తున్న ఈ భయంకరమైన ఎండలకైతే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాను అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ ఎక్స్పెరిమెంట్ కోసం 2 పెనాలు అయితే తీసుకున్నాను అనమాట. ఒకటి వచ్చి పొయ్యి మీద వేస్తా ఆమ్లెట్, ఇంకొకటి వచ్చేసి ఎండలో పెట్టేసి 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత అయితే ఆమ్లెట్ వేస్తా. సో పొయ్యి మీద వేసిన దానికి ఎండలో వేసిన దానికి తేడా చూద్దాము. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో మనకు ప్రస్తుతానికి ఎగ్స్ అయితే లేవు ఇంట్లో, ఎగ్స్ తీసుకొచ్చుకుందాం. పోయి జిమ్మే లిస్ట్ అయితే పంపించారు. ఆ లోపు మనం ఈ పెనాన్ని వచ్చేసి ఎండలో పెడదాము. ఒక 1 అవర్ అలా పెట్టేసి జిమ్మే లిస్ట్ మొత్తం తీసుకొని వచ్చిన తర్వాత వేసి చూద్దాం ఆమ్లెట్ ఎలా వస్తుందో. వచ్చేసి 11:10 అవుతుంది, 42 డిగ్రీలు ఎండగాస్తుంది అనమాట. సో ఎండలో ఈ పెనాన్ని అయితే పెడుతున్నా. చాలామంది నేను ఏదో పొయ్యి మీద పెట్టుకొని వచ్చానని చెప్పేసి అనుకుంటారు. పొయ్యి మీద అయితే పెట్టుకోరాలా దీన్ని. చూడండి, ఓకే, పొయ్యి మీద పెట్టుకోవచ్చు ఉంటే కాలు ఉంటుంది. నేను పొయ్యి మీద పెట్టుకోరాకుండా తీసుకొని వచ్చి పెడుతున్నా. ఎండ మాత్రం దగ్గ వాంచేస్తుంది అనమాట. ఈరోజు ఆమ్లెట్ ఎలా వస్తుందో చూద్దాం. జిమ్యాలో మొత్తం వస్తువులన్నీ తీసేసుకున్నాం కావాల్సినవి. నాకు కావాల్సింది ఎగ్స్ అనమాట, అవి కూడా తీసేసుకున్నాం. లేతుస్, క్యారెట్, గ్రీన్ గ్రేప్స్, బ్రెడ్, ఇది వచ్చేసి చపాతీలు రెడీమేడ్, వచ్చేసి బనానా, ప్రోమోగ్రానేట్, దానిమ్మకాయ సిరప్, సలాతులు వేసుకున్నానికి, అది వచ్చేసి జర్జీలు, ఈ లిక్విడ్లు, హుమ్మూస్, స్ట్రాబెర్రీ, తర్వాత వచ్చి మనకు కావాల్సింది ఎగ్స్. మా మేడంకి మెసేజ్ పెట్టారనమాట, ఎగ్స్ కావాలి మేడం తీసుకోవచ్చా అని చెప్పి. ఓకే అని పెట్టింది. 2 చపాతీ తీసుకున్నా ఆమ్లెట్లోకి. ఎగ్స్ ఆమ్లెట్లోకి చపాతీ తీసుకొని వచ్చా. ఓకే, తిను మాత్రం మట్టం మాడుతుంది. ఫస్ట్ మనం ఆమ్లెట్ వచ్చి పొయ్యి మీద వేద్దాం, ఆ తర్వాత ఇక్కడికి వద్దాం. టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఓకే, 12:30, 43 డిగ్రీలు ఎండగాస్తుంది. 11:15 అప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయాము. పెను అక్కడ పెట్టి దాదాపు 1:10 అవుతుందన్నమాట. పెను ఎండలో పెట్టి పొయ్యి మీద వేడెక్కిన పెను మీద వేసే ఆమ్లెట్కి అండ్ ఎండలో వేడెక్కిన పెను మీద వేసే ఆమ్లెట్కి తేడా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ కొంచెం తేడా కోసమే నేనైతే పొయ్యి మీద వేస్తాను అండ్ ఎండలో కూడా వేస్తాను. ఎందుకంటే ఇక్కడ నుంచి పెను వేడి చేసుకొని పోయి ఆమ్లెట్ వేసాడు అనేది లేకుండా మీకు క్లారిటీ కోసం అండ్ నాకు ఒక క్లారిటీ కోసం దానికి దీనికి తేడా నేను కూడా చూద్దామని చెప్పేసి ఇక్కడ ఆమ్లెట్ వేస్తాను అనమాట. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, తెలుస్తుంది చూడండి క్లారిటీగా. ఆమ్లెట్ రెడీ. వేయడానికి గుడ్డు, ఈ కూరగిన్నె తీసుకున్నా. వర్రే వస్తుంది. పెనం బాగా కాలుతా ఉండింది, చల్లబడిపోయింది. అందరూ నిజంగా ఆమ్లెట్ వచ్చిందని చెప్పేసి అంటారు కదా. నేనేమో అనుకున్నా, అంటే అంత ఎండగా వస్తుందంటే వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నా. మినిమం ఆమ్లెట్ అవ్వాలంటే వేడి ఎక్కువ అవ్వాలి. అందరూ పెను వేడి చేసుకుని వచ్చి ఎండలో పెట్టి ఆమ్లెట్ వేస్తారేమో అనిపిస్తుంది. ఇది వేసిన తర్వాత వేస్ట్ అనుకున్న ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయింది. నేను కూడా పెను వేడి చేసుకుని వచ్చి ఎడబెట్టి అరే వేస్తానే ఆమ్లెట్ అయిపోయి ఉంటే భలే ఉండేది. మనం అక్కడ వేసిన ఆమ్లెట్కి ఇక్కడ వేసిన ఆమ్లెట్కి తేడా అసలు అనుకోలే. లైట్గా చూడండి, ఫస్ట్ వేసిన వెంటనే ఇక్కడ తెల్లబడింది, ఇక్కడ కనిపిస్తుందా మీకు, కొంచెం తెల్లబడింది. పొయ్యి మీద వేసిన ఆమ్లెట్కి ఎండలో వేసిన ఆమ్లెట్కి కొంచెం కూడా అనిపించలా. ఎండకి వదిలేద్దాం కొంచెంసేపు, ఒక 10 నిమిషాలు వదిలేస్తే అన్న ఆమ్లెట్ అవుతుందేమో. యూట్యూబ్లో వీడియోలు చూసి మోసపోకండి. ముందు పెను వేడి చేసుకుని వచ్చి ఆ తర్వాత వేసుంటారు ఆమ్లెట్. అట్టగడ కాదు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఆమ్లెట్ వేసుకుని ఎండకేసిన ఆమ్లెట్లో చపాతీ అద్దుకుందా అని చెప్పి తెచ్చుకున్నా. వేస్ట్ అయిపోయింది. చూసుకోవచ్చు, ఎండకు కాసేపు వదిలిన తర్వాత చుట్టూ కొంచెం ఆరినట్టు అనిపిస్తుంది. గుడ్డు ఆమ్లెట్ కావాలంటే మినిమం 100 డిగ్రీస్ నుంచి 135 డిగ్రీస్ అయితే ఉండాలి. ఆ పైన ఉంటేనే ఆమ్లెట్ అవుతుంది. అంటే ఎండకి ఎండుతుంది కదా, అలా అయితే ఎండిపోతుంది కానీ ఆమ్లెట్ అయితే కాదు.
ఇప్పుడు టైం వచ్చేసి 12:50 అవుతుంది. 45 డిగ్రీలు ఎండ కాస్తుంది అనమాట. నిజంగా ఎండ మాత్రం దుమ్ము లేపేస్తుంది. జస్ట్ స్టార్టింగే. ఆల్రెడీ ఈ పెనం మీద ఆమ్లెట్ అయితే వేసా. ఆ పెనం మీద ఆమ్లెట్ వేస్తే క్లారిటీగా రాలేదనమాట. యూట్యూబ్లో చాలామంది చేసే పని మనం ఇప్పుడు చేద్దాము. ఆల్రెడీ ఒక ఆమ్లెట్ అయితే ఆడేసుండా, అదైతే రెడీ కాలేదనమాట. కానీ ఇప్పుడు పెనం ఇక్కడ వెయిట్ చేసుకొని పోయి అక్కడ ఎండలో పెట్టి తర్వాత ఆమ్లెట్ వేద్దాము. ఖచ్చితంగా ఆమ్లెట్ అయితే అవుతుంది. యూట్యూబ్లో చూపించే అన్ని వీడియోస్ లాగా జస్ట్ ఎండకు మాత్రం ఆమ్లెట్ అవ్వదు. దయచేసి వాటిని నమ్మకాకండి. అందరూ చేసినట్టు మనం చేద్దాం. పెనం బాగా వేడి చేసా పొయ్యి మీద. ఆమ్లెట్ వేయడానికి ఒక గుడ్డు తీసుకున్నా. పదారండి. ఇప్పుడు ఈ రెండు సేమ్ ఎండకి ఎండినట్టే ఉన్నాయి. ఇది ఎండలో వేసిన ఆమ్లెట్. ఇప్పుడు చూడండి ఆమ్లెట్ ఎట్ట వస్తుందో. ఆమ్లెట్ అయింది ఎండకి. పెను వేడి చేసుకుని వచ్చేసా. ఎండలో మాత్రమే పెట్టేసా. చూడండి ఎట్ట అయిపోయిందో. గుడ్డు వేస్ట్. ఆమ్లెట్ వేస్తే అయ్యా అంత ఉండదు. అట్లా అయ్యేటట్టయితే అందరూ ఎండలకే పినాలు పెట్టేసి ఆమ్లెట్లు వేసుకొని దోశలు పోసుకొని తింటారు. ఆమ్లెట్ అవ్వాలంటే 100 డిగ్రీస్ నుంచి 150 డిగ్రీస్ దాకా ఉండాలి, లో ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా. అలాంటిది 2000 డిగ్రీల్లో పెను వేడి చేసుకొని వచ్చి బయట పెట్టి ఆమ్లెట్ వేసా. ఆమ్లెట్ అయిపోయింది. నమ్మకాకండి, ఫేక్ వీడియోస్ అవన్నీ. దానికి దీనికి నిజంగా ఉంటుందా అని చెప్పేసి ట్రై చేయడానికి మాత్రమే ఈ ఎక్స్పెరిమెంట్ చేశా. మీకు ఈ వీడియో అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. పెనులో గుడ్డేసి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఎండలు భయంకరంగా కాస్తున్నాయి. పెను రొంచేపు ఎండలో పెట్టి గుడ్డేసి ఆమ్లెట్ అయిందని చెప్పి చూపిస్తూ ఉంటారు కదా, అలానే అనుకున్నాను నేను కూడా. కానీ ఏం లేదు ఇక్కడ. మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపించా. ఫస్ట్ పినాన్ని లోపల పొయ్యి మీద పెట్టుకొని ఆమ్లెట్ వేసుకొని బయటికి తీసుకొని వచ్చా. రెండోది వచ్చేసి ఎండకి ఎండిన పెనం పైన ఆమ్లెట్ వేసా. తర్వాత లోపల పినాన్ని వేడి చేసుకొని వచ్చి బయట ఎండలో కూర్చొని అయితే వేసాను అనమాట. సో ఎండకి ఎండిన దానికి ఎండకి వేడి చేసుకొని వచ్చి పెనం పైన వేసిన దానికి తేడా అయితే ఉంటుంది. ఆమ్లెట్ కాదు కదా, ఎండిపోయి పొక్కులు లేస్తుంది. ఎండలు అయితే భయంకరంగా కాస్తున్నాయి. వాటికి మన బాడీ తట్టుకోలేదు అంతే. కానీ ఇట్లా గుడ్లు ఆమ్లెట్లు అవ్వాలంటే మాత్రం అవ్వదు. చపాతీ ఆమ్లెట్లు కానీ తెచ్చుకున్నా, కానీ అన్న టోన్ ఆఫ్ ఫిష్ చేసినాడు అనమాట. నైట్ చేసింది పగులు బాగుంటుందని చెప్పేసి చపాతీ ఆమ్లెట్ కానీ తెచ్చుకునింది. చేపల కూర లేదు, నాది వస్తుంది. యూట్యూబ్లో చేయాలనుకుంటే కంటెంట్ ఎలా అయినా చేయొచ్చు. నాకు నమ్మకం లేదు అవుతుందని చెప్పేసి. కానీ నాకు క్లారిటీ ఉండాలి. చాలామంది వీడియో చేస్తుంటారు కదా, సో ఎలా చేస్తారా ఏంటని చెప్పి నేను ఆ ఎక్స్పెరిమెంట్ చేశా. అదైతే సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయిపోయింది. అదే పొయ్యి మీద పెను కాంచుకొని ఎత్తుకొని వేసాను కదా, ఆమ్లెట్ మిగిలింది ఫైనల్గా మనకి. ఎండకి ఆమ్లెట్లు అవ్వవు. వాటిని చూసి మోసపోకండి. మంచిగా మీరు పొయ్యి మీద చేసుకొని హ్యాపీగా చేసుకొని తినండి కడుపు నిండా. ఎండలకు వేసుకొని వాళ్ళు వేసారు కదా మనం వేసాం కదా అని చెప్పేసి అంటే ఊరికే గుడ్డు వేస్ట్ అయిపోతుంది. ఎండకి ఎండితే ఆమ్లెట్ అయ్యింది ఇది. ఏ పెనాన్ని నేను వేడి చేసుకొని ఆడ పెట్టి వేసుకుని ఉంటే ఖచ్చితంగా ఆమ్లెట్ అయ్యి ఉండేది. మీ దగ్గర నాకు మెడి దెబ్బలు కూడా అట్టే వచ్చిండేటి. ఫేక్కి అండ్ రియాలిటీకి. రియాలిటీ ఫేక్, ఫేక్ రియాలిటీ, రియాలిటీ ఫేక్. నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా. చూసారు కదా, చేపల కూర, చపాతీ, పెను వేడి చేసుకొని పోయి ఎండకి వేసిన ఆమ్లెటు, ఎండకి ఎండిపోయిన ఆమ్లెటు. అది వేరు ఇది వేరు. వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా బాయ్. జై హింద్.